నమస్తే అండి. అప్పు పుడుతుందని సరదాగా చేసేస్తుంటారు. అప్పు తీర్చేసరికి వస్తుందండి తలనొప్పి, ప్రాణ సంకటం, పరువు ప్రతిష్ట అప్పుడు గుర్తొస్తుంది. పరువు పోతుంది కదా అప్పు తీర్చకపోతే. వాళ్ళు ఊరుకుంటారా? కనుక అప్పు తీసుకునే ముందే ఆలోచించుకొని తీసుకోవాలి. తీర్చగలిగే కెపాసిటీ, శక్తి మీకు ఉన్నప్పుడే అప్పు తీసుకోవాలి. తలకు మించి అప్పు చేయకూడదు. అప్పు ఎప్పుడైనా ఉప్పులాడదండి. ఉప్పు ఎక్కువైతే భోజనం చేయగలమా? చేయలేం కదా. ఉప్పు ఎక్కువైతే అనారోగ్యం, అప్పు ఎక్కువైతే ప్రాణ సంకటం. ఉప్పు తగ్గిస్తే ఆరోగ్యం, అప్పు లేకుండా ఉంటే ఆయుష్ పూర్తిగా ఉంటుంది. ఏదైనా సరే, ఏ విషయంలోనైనా ఏది చెయ్యాలన్నా ఆచి తూచి భార్యాభర్తలు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తూ ఉండాలి. అప్పుడు ఇంట్లో ఏ ఇబ్బందులు ఉండవు, సుఖశాంతులు ఎప్పుడు కూడా నెలకొంటూ ఉంటాయి. మనశ్శాంతి ముఖ్యంగా ఉంటుందండి.